ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పెన్షన్ 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సీ నిర్వహణకు సంబంధించిన స్కెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. పింఛన్ల పెంపు అంశంపైన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000 వరకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పెన్షన్ అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు, అదేవిధంగా ఎలిఫెంటాసిస్, కిడ్నీ, ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. వీటన్నిటి మూలంగా అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అంటే మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు, మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెంపుదల మూలంగా కేవలం పెరుగుదలే 819 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఆర్థిక భారం కంటే కూడా పేద ప్రజలు, వృద్ధుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఈ పెంపుదల చేశామని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఇన్ ట్రైనింగ్ మనందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా లేనన్ని ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. స్కిల్స్ లేకపోవటం మూలంగా, అంటే క్వాలిఫికేషన్ ఉంది, జాబ్స్ ఉన్నాయి, కానీ స్కిల్స్ లేకపోవటం మూలంగా ఆ జాబ్స్ అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మరోవైపు గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేష్ ఉండనున్నారు. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. క్యాబినెట్ ఒక కీలక సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ మంత్రులు కూడా సెక్రటరియట్లో మొత్తం 3.5 గంట పాటు సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం అయితే కొనసాగింది. ముఖ్యంగా 5 ఫైల్స్ పైన కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 5 ఫైల్కి సంబంధించినటువంటి మంత్రివర్గం ఆమోదముద్ర వేసినటువంటి పరిస్థితి కానీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వెంటనే కూడా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం పెట్టారు. అదేవిధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం దానిపైన కూడా సంతకం పెట్టారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్కి సంబంధించినటువంటి పునరుద్ధరించే విధంగా కూడా మరి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మరి ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కూడా సీఎం ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు ముందస్తుగా ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే రద్దు చేస్తానని కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తూ కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. దాదాపు 1600 పైగా కూడా పోస్టులు భర్తీ చేయనుంది. ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అంశాలు కూడా
మంత్రి పార్థసారథి లేవనెత్తినటువంటి పరిస్థితి అవుతుంది. ఏదైతే మరి జాబ్ క్యాలెండర్ వ్యవహారం కానీ, అదేవిధంగా పెన్షన్ల వ్యవహారం కానీ, ఆ ప్రభుత్వ వైఫల్యాలను కూడా పూర్తిగా మంత్రి పార్థసారథి ఎండగట్టినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే చంద్రబాబు ఆ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదేశించారు అధికారులకి. మరి పోలవరంకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కానీ, మద్యం పాలసీలో జరిగినటువంటి అవకతవకల పైన కానీ, ఏదైతే మరి రాష్ట్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ అధికారులకు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మెగా డిఎస్సికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలను కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. ఒక ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా కూడా ముందుకెళ్ళాలి. రానున్నటువంటి 2 ఏళ్లలో కూడా మరి రాజధానికి ఒక రూపురేఖలు తీసుకురావాలి అంటూ కూడా మరి మంత్రివర్గంలో డిస్కస్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఆ మంత్రులకి ఆ శాఖ పైన కూడా పట్టు తెచ్చుకునే విధంగా కూడా మంత్రులు కూడా వ్యవహరించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యవహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సూచనలు చేశారు. ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ కానీ, రూరల్ డెవలప్మెంట్ వ్యవహారంలో కూడా అధికారులు కూడా ఆచితూచి అడుగులు వేయాలి. పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ దశగా ముందుకు వెళ్ళాలి. రానున్నటువంటి రోజుల్లో అటు రాజధాని అంశం కానీ, అదేవిధంగా గతంలో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎన్నడూ మరోసారి రిపీట్ అవ్వకుండా కూడా ముందుకు సాగాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈరోజు సినీ రంగానికి సంబంధించినటువంటి వారితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏదైతే రానున్నటువంటి రోజుల్లో ఆ సినీ పరిశ్రమ కూడా మరింత అభివృద్ధి చెందే విధంగా, ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి జనసేన మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రానున్నటువంటి రోజుల్లో సినీ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్లో మరింత డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా ఈరోజు అల్లు అరవింద్తో పాటు మరి కొందరు సినీ ప్రముఖులు కూడా కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రానున్నటువంటి రోజు పాలన పైన అటు మంత్రులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ దృష్టి సారించనున్నారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలపైన శ్వేతపత్రం విడుదల చేసి రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగేటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. మంత్రి పార్థసారథి ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అంశాల నుండి కూడా లేవనెత్తారు. మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి, ఏదైతే మరి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అనేక బిల్లులు కూడా మరి ఇప్పటికి కూడా ప్రభుత్వ అటు ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా బిల్లులు చెల్లించలేదు. ఇంతవరకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనుక. అయితే విద్యుత్తు పైన పెంచినటువంటి ఛార్జీలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో అనేక మార్లు అటు కన్జ్యూమర్స్ పైన తీవ్ర స్థాయిలో భారం పెట్టారు. అటు కరెంటు బిల్లులు, ఛార్జీల పెంపు పూర్తి స్థాయిలో మరి ఆ ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా మరి నెరవేర్చకుండా ఏదైతే ప్రభుత్వ అధికారులను కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటూ కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో పాలన పైన దృష్టి పెట్టడమే, అదేవిధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి దశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కూడా అటు మంత్రిమండలిలో కూడా పూర్తి స్థాయిలో ఇదే విషయాలు లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. నారా చంద్రబాబు నాయుడు రాజధాని అంశం కానీ, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ పూర్తి స్థాయిలో మరి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి. రానున్నటువంటి 2.5 ఏళ్లలో కూడా మరి రాజధాని ఒక రూపురేఖలు కూడా తీసుకురావాలి. 4 ఏళ్లలో రాజధాని మొత్తం కూడా పూర్తి అయ్యే విధంగా రైతాంగం స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వారికి న్యాయం జరిగే విధంగా కూడా ముందుకెళ్లాలంటూ కూడా ఈ క్యాబినెట్లో ఈ విషయాలు లేవనెత్తినటువంటి తర్వాత దాదాపు 3.5 గంట పాటు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ అనేక అంశాలు చర్చకొచ్చాయి. అనేక ఫైల్స్ పైన సంతకాలు పెట్టినటువంటి నేపథ్యంలో పాలన దశగా అటు మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.